గొప్పతనము అని మీరు అనుకోవచ్చు. ఉదాహరణకి మొన్న ఈ మధ్యన మనకు ఒక సంఘటన జరిగింది. ఒక ఫ్లైట్ యాక్సిడెంట్ జరిగింది. మనందరికీ బాగా కలిసివేసినటువంటి దృశ్యం అది. ఆ ఫ్లైట్ యాక్సిడెంట్ ఎలాంటిదంటే, ఆ ఫ్లైట్లో ఉన్న ఆ టెక్నీషియన్స్ అవ్వచ్చు, పైలట్స్ అవ్వచ్చు, వాళ్ళందరూ వాళ్ళ ఉద్యోగ ధర్మము వాళ్ళు నిర్వర్తిస్తున్నారు. కొంతమంది ప్యాసింజర్స్ ఉన్నారు, ట్రావెలింగ్ చేసేవారు ఉన్నారు. వారు వారి వారి పనుల నిమిత్తం వెళ్తున్నారు, బాగానే ఉంది. వాళ్ళు చనిపోయారు, పైలట్స్ చనిపోయారు, టెక్నీషియన్స్ చనిపోయారు, ఆ ఫ్లైట్లో పనిచేస్తున్న సిబ్బంది చనిపోయారు, బాగానే ఉంది. ఎందుకంటే వాళ్ళు ఉద్యోగం చేస్తూ చనిపోయారు. వీళ్ళు చనిపోయారు, ఎవరు వీళ్ళు ప్రయాణం చేస్తూ చనిపోయారు. కానీ ఆ ఫ్లైట్ వెళ్ళి ఎక్కడ పడింది తెలుసా? పాపం భోజనం చేసే మెడికల్ స్టూడెంట్స్ బిల్డింగ్ మీద పడిపోయింది. అంటే మన జీవితం ఏపాటిదంటే, అందుకే యాకోబు పత్రికలు ఏముంటుందంటే, మీరు ఎంతలో కనిపించి అంతలో మాయమైపోయే నీటి బుడగ లాంటి వాళ్ళు మీ జీవము ఏపాటిది. అందుకే పరిశుద్ధ లేఖనాల్లో ఈ మాట చాలా స్పష్టంగా చెప్తున్నాడు. యెహోవా యేసయ్య గాని ఇల్లు కట్టించని ఎడల నువ్వెంత కడదామన్నా అది కట్టలేవు, నీ ప్రయాసంతా వ్యర్థమే. వితౌట్ జీసస్, యేసు ప్రభు వారు లేకపోతే మనకు జీవితము లేదు. అందుకే ఆయన ఒక మాట అంటాడు, ఏమంటాడంటే, నేనే, చూడండి, నేను కూడా అని అన్నది ఎప్పుడు ఆయన. నేనే మార్గము, నేనే సత్యము, నేనే. ఇంగ్లీష్లో లైఫ్ అని ఉంటుంది, దానికి కరెక్ట్ ట్రాన్స్లేషన్ జీవితము. జీవం అంటే మరలా మీకు అర్థం కాదు. జీవితం అంటే ఏంటంటే యేసయ్యే. ఇదేంటి యేసయ్యకి జీవితానికి సంబంధం ఏంటనేది మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. నేను మీకు అవసరం కాబట్టి నేను మీకు ఈ మాట చెప్పవలసి వస్తుంది. అసలు యేసు ప్రభు వారేంటి, జీవితం అంటే ఏంటి అంటున్నారు. అసలు జీవితం అంటే ఏంటంటే మనందరికీ బాగా తెలుసు. ఏంటి జీవితము? పుట్టాము, పెరిగాము, చదివాము, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నాము, డబ్బులు సంపాదించాము, వాహనాలు కొనుక్కున్నాము, ఇల్లులు కట్టుకున్నాము, బంగారం కొనుక్కున్నాము, మళ్ళా మా పిల్లలకి పెళ్లిళ్ళు చేశాము, మళ్ళీ వాళ్ళకి పిల్లలు పుట్టారు, మళ్ళా